మన కాన్సెప్ట్ వచ్చేసి కుంతల శాతకర్ణి. ఈ కుంతల శాతకర్ణికి మరి ప్రాకృత భాషలో ప్రావీణ్యుడు. అయితే ఇతనికి ఒక ఏజ్ వచ్చాక తండ్రి గారిని వివాహం చేయమని గాబరా పెడతాడు. ఇలాంటి సమయంలో ఒక సంస్కృత భాష వచ్చిన మలయావతి అనే మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన స్త్రీతో వివాహం జరగడం జరుగుతుంది. ఇలా వివాహం జరిగిన కొద్ది రోజులకే భార్యచే మేధాండతనయ అనే పదాన్ని అర్థం చేసుకోవడం రాక, ఆ మేధాండతనయ అనే పదాన్ని అర్థం చేసుకోవడం రాక భార్య చేతిలో అవమానపడ్డ శాతవాహన చక్రవర్తి కుంతల శాతకర్ణి. ఆ కుంతల శాతకర్ణికి సంస్కృతం నేర్పించింది శర్వవర్మ. ఆ శర్వవర్మ రచించిన గ్రంథమే కాతాంతర వ్యాకరణం. దక్షిణ భారతదేశంలో తొలి సంస్కృత వ్యాకరణ గ్రంథం ఏంటి అంటే శర్వవర్మ రచించిన కాతాంతర వ్యాకరణం. మరి ఈ కుంతల శాతకర్ణి కార్తరి అనే కామక్రీడ ఆడి మలయావతిని మరి చంపేయడం జరుగుతుంది. మరి మలయావతి కార్తరి అనే కామక్రీడ ఆడి చనిపోయిందని మనకు తెలియజేసిన వ్యక్తి ఎవరు సార్ అంటే వాత్సాయనుడు. ఆ వాత్సాయనుడు రాసిన గ్రంథమే కామసూత్రాలు. ఆ కామసూత్రాల్లో కళలు ఎన్ని? 64 కళలు. ఈ కామసూత్రాలనే ఈ గ్రంథాన్ని తెలుగులోకి అనువదించింది ఆదినారాయణ శాస్త్రి. మరి కుంతల శాతకర్ణి ఆస్థానంలో ప్రాకృత కవి గుణాన్యుడు. ఆ గుణాన్యుడు రాసిన గ్రంథమే బృహత్ కథ. మరి కుంతల శాతకర్ణికి ప్రాకృతం కంటే సంస్కృతంపై మక్కువ ఎక్కువ ఉండడం వలన గుణాన్యుడు రాసిన బృహత్ కథని అవమానపరుస్తాడు. ఇలా అవమానపరిస్తే మరి గుణాన్యుడు ఆ బృహత్ కథ అనే గ్రంథాన్ని తగలబెట్టేయడం జరుగుతుంది.